సో డాక్టర్ పివి రెడ్డి గారు, నమస్తే అండి. సర్ ప్రక్రియ అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. సో దీంట్లో ఈ రోజుతోని ఎన్యుమరేషన్ ఫామ్స్ సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తయిపోతుంది. కానీ ఇంకా చాలా మందికి ఈ ఫామ్స్ అందలేదు, కొంత గందరగోళమైన పరిస్థితులు ఉన్నాయి. సో దీంట్లో మరి అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయాలా? ఇంతకు ముందు ఉన్న వాళ్ళు, ఓటు హక్కు ఉన్నవారు కూడా ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాలా? ఏంటి దాని మీద కొంత కన్ఫ్యూజన్ కనిపిస్తోంది. బిఎల్ఓలు ఇంటింటికి తిరిగి ఫామ్స్ ఇస్తున్నారు. 3,19,00,000 ఫామ్స్ సప్లై చేశామని చెప్తున్నారు. చాలా మంది రాలేదని చెప్తున్నారు. ఓవరాల్ గా ఏం చెప్తారు మీరు? నమస్తే శ్రీనివాస్ గారు, కోటేశ్వరరావు గారు కూడా నమస్తే. ఇక్కడ ఇప్పుడు ఎస్ఐఆర్ బేసిక్ గా మీరు అన్నట్టుగా ఇంటింటికి తిరిగి ఫామ్స్ ఇచ్చి ఆ ఫామ్స్ ని రీసబ్మిట్ చేయాలి. అంటే ప్రతి ఒక్కరికి ఎవరికైతే ఓటు హక్కు ఉందో ఆ ఓటు హక్కు ఉన్న వాళ్ళకి ఆ ఫామ్స్ ఇంటింటికి ఇచ్చి, ఎందుకంటే అక్కడ ఫోటో ఉంటుంది, వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి, రీసబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ వాళ్ళు వచ్చి బిఎల్ఓలో వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీదనే ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైతుందంటే, నేను కూడా చూశాను యాక్చువల్గా మా ఏరియాలో కూడా బిఎల్ఓస్ ఇంటింటికి రావట్లేదు, ఇంటింటికి వచ్చి ఫామ్స్ ఇవ్వట్లేదు. ఎవరినో జిహెచ్ఎంసీలో కొంతమందిని అపాయింట్ చేసేసి, ఏది స్పెషల్ గా మల్కాజ్గిరి కానీ సైబరాబాద్ కానీ జిహెచ్ఎంసీలో కానీ అక్కడక్కడ ఇప్పటిదాకా ఈ ఫామ్స్ ఇంతవరకు అందలేదు. అవి అన్ని కూడా నత్తనడక నడుస్తా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఇవ్వట్లేదు. ఎక్కడో ఒక దగ్గర కమ్యూనిటీ హాల్లో కూర్చుంటున్నారు. అక్కడికే వచ్చేసి ఆ ఫామ్స్ తీసుకెళ్లి వాళ్ళు సబ్మిట్ చేయమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఎలక్షన్ కమిషనర్ ఏం చెప్తున్నారు? ఎలక్షన్ కమిషన్ ఇంటింటికి వెళ్ళి ఎవరికైతే ఓటు హక్కు ఉందో వాళ్ళందరికీ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఈ బిఎల్ఓల మీద ఉంటుంది. కానీ అది జరగట్లేదు. ఆ విధంగా జరగకుండానే రెండవది ఏంటంటే, ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో స్పెషల్ గా ఇది ఆ ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో ఎంఐఎం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బిఎల్ఓలను బెదిరిస్తా ఉన్నారు. మీరు వెళ్ళొద్దు, మీరు ఇవ్వనేవద్దు, ఆ ఫామ్స్ మాకు ఇచ్చేయండి, మేమే సబ్మిట్ చేసుకుంటాం, ఆ ఈసీఐ యాప్ ద్వారా మేము సబ్మిట్ చేసుకుంటాం అని చెప్పి అక్కడ బెదిరిస్తా ఉన్నారని చెప్పేసి ఆ కంప్లైంట్ చూస్తా ఉన్నాయి. అందుకే ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారి ఆధ్వర్యంలో ప్రతినిధి బృందము ఒక కంప్లైంట్ కూడా, రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ కూడా అది చెప్పాలంటే ఆ విధంగా జరగవద్దు. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఇంటికి వెళ్ళేసి ఫామ్స్ ఇవ్వాల్సిన బాధ్యత బిఎల్ఓలు తీసుకోవాలి, ప్రభుత్వం తీసుకోవాలి, ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలి. అలాంటి జరగకపోతే రేపొద్దున సర్ ప్రక్రియ సరిగ్గా జరిగే అవకాశాలు ఉండవని చెప్పేసి ఆలోచనతోటే ఇది చేస్తా ఉన్నారు. ఈ రోజుతో ముగిసేది ఏం కాదు. ఇదంతా కూడా ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ ఒక 1 month వరకుకి మనం సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ ప్రాబ్లం ఉండదు. ఆ ఫామ్స్ ఒకవేళ లేకపోయినా కూడా మనం ప్రింట్అవుట్ చేసుకోవచ్చు ఈసీఐ నుంచి. ఒకవేళ చదువుకొని ఉంటే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ నుంచి ప్రింట్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ ఆల్రెడీ ఉన్న ఓటర్స్ అందరు కూడా ఫామ్స్ ప్రింట్ చేసి బిఎల్ఓల దగ్గర ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా అందట్లేదు అని చెప్పేసి కంప్లైంట్స్ వస్తా ఉన్నాయి, స్పెషల్ గా హైదరాబాద్ ప్రాంతంలో. ఆ విధంగా కాకుండా అందుకే గందరగోళానికి దారి తీయకుండా ఎలక్షన్ కమిషనర్ గా సీరియస్ గా తీసుకొని బిఎల్ఓలు కానీ లేకపోతే వాళ్ళ ఇన్ఛార్జీలు కానీ డెఫినెట్ గా ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళి ఆ ఫామ్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. రెండవది ఏంటంటే ఎంఐఎంఓ కానీ మిగతా వాళ్ళంతా కూడా, నేను ఒక ఎక్స్ కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ కలిసాను నేను ఇబ్రాహిం బాగు లంగరోజ్ ఏరియాలో. ఆ ఏరియాలో బిఎల్ఓలు అసలు రానివ్వట్లేదు, లోపలికి రానివ్వట్లేదు. ఆ ఫామ్స్ కూడా వీళ్ళే తీసుకుంటారట, వీళ్ళే సబ్మిట్ చేస్తారు, వీళ్ళు అన్ని రకాలు మేము చేస్తాం, మీరు రావాల్సిన అవసరం లేదని చెప్పి అక్కడ వాళ్ళని బెదిరిస్తా ఉన్నారు. అంటే ఈ విధంగా బెదిరింపులో పోతే డెఫినెట్ గా రేపొద్దున సర్ ప్రక్రియ అనేది జరిగే అవకాశాలు ఉండవు, సరిగ్గా సజావుగా జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఆలోచనతోటే ఈరోజు ఆ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. డెఫినెట్ గా మా ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా, ఎందుకంటే బయట ప్రాంతాల వాళ్ళు, బయట రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి జాబ్ చేసుకుంటా ఉన్నారు, ఇక్కడ నివసిస్తా ఉన్నారు. వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి ఆ ఇంగ్లీష్ లో కూడా ఆ ఫామ్స్ ప్రింట్ చేసి వాళ్ళకి ఇస్తే రేపొద్దున చదువుకొని వాళ్ళు కూడా రీసబ్మిట్ చేసే అవకాశాలు ఉంటాయి. అవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది. మరి అదంతా చేస్తారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ.